అంటే ఒక డ్రెస్ అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది సెలబ్రిటీల ఫ్యామిలీస్లో, సెలబ్రిటీల కుటుంబాల్లో అని ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోకపోతే పెద్ద దారుణాలకి దారితీస్తుంది. కాబట్టి ఈరోజు అనసూయ గారు అలా ఉండాలి అని కోరుకుంటున్న మీ సెలబ్రిటీల ఇళ్లల్లోని మహిళలు ఎంత నిండుగా ఉన్నారు అని చెప్తున్నాను నేను. అలాగే నేను మొన్న చెప్పాను సౌందర్య గారు, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సాయి పల్లవి ఎంత టాలెంటెడ్, బయటకు వచ్చినప్పుడు ఎంత నిండుగా చీర కట్టుకొని వస్తున్నారు. అంటే నేను బయట సొసైటీలో మనం ఇలా ఉన్నాము అని మన విధానాన్ని చూపించాలి. మిమ్మల్ని ఇంతగా అభిమానిస్తున్న వాళ్ళు మీరు వేసుకునే చిన్న చిన్న బట్టలు చూసి కాదు, చిన్మయి శ్రీపాద గారి అద్భుతమైన గొంతును చూసి ఆవిడని ఇష్టపడతారు. అలాగే అనసూయ గారి టాలెంట్, మన మధ్య పుట్టి మన మధ్య పెరిగి ఎన్నో కష్టాలు పడిన ఒక స్త్రీ పుష్ప లాంటి సినిమాలో అంత పెద్ద రోల్ ప్లే చేసే స్థాయికి వెళ్ళారు అంటే హ్యాట్స్ ఆఫ్ అనసూయకి. ఇద్దరు మగపిల్లల్ని, తన ఫ్యామిలీని, తన కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అనసూయ ఆ స్థాయికి వెళ్ళడం అనేది ఎవ్రీవన్ షుడ్ అడ్మైర్ అబౌట్ అనసూయ. అదే స్థాయిలో ఉండకుండా కవ్విస్తూ ప్రతిరోజు తన అందాలని చందాలని పరుస్తూ అనేక రకాలుగా చేస్తున్న క్రీడ ఏదైతే ఉందో అది తనను తాను చులకన చేసుకోవడమే కాదు, మహిళలను అగౌరవపరచడం,